ఓట్లను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి అనుమతి లేకుండా ఒక 5 నిమిషాలు మాట్లాడిపోదామని ఇక్కడికి రావడం జరిగింది. సో నా ఈ 2 విజ్ఞప్తులు, ఒకటి సెకండ్ సాటర్డే సండే తర్వాత మండే పోలింగ్ వచ్చింది 13th May, 11th is second Saturday, 12th is Sunday, 13th is Monday, that is the polling day. చాలా మంది వీకెండ్ 2 రోజులు సెలవు దొరికితే 3వ రోజు కూడా కలిసి వస్తే మీరు ఏం చేస్తారో మీకు తెలుసు, నాకు తెలుసు. అందుకని ఈసారి మాత్రం మే 13ని హాలిడేగా భావించకుండా దయచేసి మీరందరూ పోలింగ్ స్టేషన్కి వచ్చి మీరు మీ అపార్ట్మెంట్లో మీ కాలనీలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఓటేయించడానికి సహకరించాల్సిందిగా మీ అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. బికాస్ ఇట్ ఈస్ ద ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ అండ్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. ఓటేయకుండా మనం ఎన్ని మాట్లాడిన తర్వాత మనకి ఏముంటది అనేది మీ మనసులకే తెలుసు. అందుకని దయచేసి ఓటు వేసే దిశగా మన కాలనీలో ఉన్నటువంటి పెద్దల్ని, మన అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి మిత్రులందరినీ కూడా ఎంకరేజ్ చేయాల్సిందిగా మీకు అందరికి కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తాము. ఇంకొక మాట, ఇది కూడా నా స్వార్థమే. ఇంకొక మాట ఏంటంటే మీ అందరికీ మొబైల్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ పీపుల్ ఆర్ వర్కింగ్ ఆన్ కంప్యూటర్స్, మొబైల్స్ మీద, సాఫ్ట్వేర్ మీద పనిచేస్తూ ఉంటారు. సో మీకు టెక్నాలజీని ఎట్లా వాడుకోవాలో నాకంటే ఎక్కువగా మీకు తెలుసు. మీ మొబైల్లో కాంటాక్ట్ లిస్ట్ ఉంటుంది. ఉదాహరణకి శాంతి గారు ఎంత ఉన్నాయి మీ మొబైల్లో కాంటాక్ట్ లిస్ట్? 200 ఉన్నాయి. అన్న మీ మొబైల్లో ఎన్ని ఉన్నాయి? రాకేష్ మొబైల్లో ఎన్ని ఉన్నాయి కాంటాక్ట్? 4500. సార్ మీ దాంట్లో 2000. సో మీరు ఏం చేయాలంటే ఈ 10-15 డేస్ మీ ముందు వ్యవధి ఉంది. 13th May వరకు ఎలక్షన్స్ కంటే ముందు వ్యవధి ఉంది. ఉదాహరణకి వారి దగ్గర 300 నెంబర్లు ఉన్నాయి వారి మొబైల్లో. శాంతి గారు ఏం చేయాలంటే 15 డేస్ 300 నెంబర్స్ డివైడెడ్ బై 15 డేస్ అంటే రోజు ఎన్ని వస్తాయి తల్లి? రోజు మాక్సిమం అంటే ఒక 20 ఫోన్ నెంబర్లు వస్తాయి. ఒక 20 minutes శాంతి గారు మొబైల్ని ఇతర కార్యక్రమాలకు వాడటం మానేసి ఒక 20 మంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ని, మీ మొబైల్లో ఉన్న వాళ్ళంతా మీ ఫ్రెండ్స్, మీరు చెప్తే వినేవాళ్ళు, మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వాళ్ళు, కంపెనీలోనో మీరు పనిచేసే దగ్గరనో. ఇప్పుడు కైలాస్ వచ్చినట్టు నా చిన్నప్పటి దోస్తులో, ఫ్రెండ్సో, క్లాస్మేట్సో, ఇంకా సాయంత్రం ఫ్రెండ్సో ఉంటారు. అంతకంటే ఎక్కువ వేరే వాళ్ళు ఎవరు ఉంటారు. కాబట్టి యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ కాంటాక్ట్స్. వారి దగ్గర 30 ఉన్నాయి, వీరి దగ్గర 4500 కాంటాక్ట్లు ఉన్నాయి. నిజంగా ఒక ఫ్యామిలీలో, చిన్న ఫ్యామిలీ అనుకుంటే కూడా మినిమం ఒక 4 ఓట్లు ఉంటాయి. సో మిత్రుడు 4500 మందికి నిజంగా ఫోన్ చేసి ఒప్పిస్తే 4500 into 4 votes ఎన్ని అవుతాయి? 18,000 ఓట్లు అవుతాయి సార్. మాలాగా ఎండలు తిరగాల్సిన అవసరం లేదు, మాలాగా కారేసుకొని ఊర్లు తిరగాల్సిన అవసరం లేదు, జై శ్రీరామ్ అని స్లోగన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎండ మీద వడగొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని ఫోన్ చేసి మీ మిత్రునికి 1 నిమిషం ఫోన్ చేసి కన్విన్స్ చేసి ఏదో ఒక రకంగా కుటుంబాన్ని ఈసారి మోడీ గారి కోసం, దేశం కోసం 500 సంవత్సరాల తర్వాత టెంట్లకి వెళ్ళి దేవుణ్ణి తీసుకొని వచ్చి అయోధ్య రామ మందిరాన్ని కట్టినందుకన్నా ఆ మోడీ గారిని ఆ రామన్ రూపంలో చూసిన ఓటేయమనేటువంటి మాటను మీరు కన్విన్స్ చేయగలిగితే, ఇక్కడ దాదాపు 150 మంది ఉన్నారు. ఒక్కొక్కరి దగ్గర ఆన్ అండ్ యావరేజ్ మనిషికి 1000 ఫోన్ నెంబర్లు ఉన్నాయనుకున్నా 150 into 1000 ఫోన్ నెంబర్స్ ఎన్నైతాయి శాంతి గారు? ఎన్నైతాయి? 150,000 అయితే 150,000 ఇంటూ మనిషికి 4 ఓట్లు ఉన్న కుటుంబంలో 6 లక్షలు అయితే. ఇందాక కొందరు చెప్పారు రగన్నకు 1,00,000 మెజార్టీ రావాలి, 2 లక్షలు రావాలి, 3 లక్షలు రావాలి, ఈజీగా వస్తుంది. నేనే మిమ్మల్ని యుద్ధం చేయమంటలేను, పోయి అపార్ట్మెంట్లు కూలగొట్టమంటలేను, డంపింగ్ యార్డ్లలో చెత్త ఎత్తమంటలేను, కష్టపడమంటలేను, ఎవరిని కొట్టమంటలేను. ఏం చేయమంటున్నాను? టేక్ యువర్ మొబైల్, యూజ్ ఇట్ యాజ్ యువర్ వెపన్. ఓటేయడానికి దాన్ని ఒక ఆయుధంగా వాడండి. మీరు చాలా సమయం, చాలా మంది వాట్సాప్ చూస్తే 24/7లో 12 hours వాట్సాప్లో ఆన్లైన్లో కనబడుతుంటారు చాలా మంది పెద్దలు. దాంట్లో కొద్ది సమయాన్ని దేశం కోసం అంత గొప్ప రామ మందిరాన్ని కట్టి ప్రపంచమంతా హిందువుల చేత శ్లాఘించబడినటువంటి గొప్ప నాయకుడు నరేంద్రుడికి ఓటేస్తున్నాం అనేటువంటి ఒక లక్ష్యంతో మీరు మీ సమయంలో రోజు ఒక 1/2 hour పార్టీ కోసం కేటాయిస్తే, ఈవెన్ దో యు ఆర్ నాట్ అవర్ పార్టీ వర్కర్స్, అఫీషియల్గా మీరు మా పార్టీలో సభ్యత్వం లేకున్నా మేము సభ్యత్వం ఉండాలో ఎట్లా పనిచేస్తున్నామో మాకంటే గొప్పగా మోడీ గారి కోసం, ఈ దేశం కోసం సోషల్ మీడియాలో కానీ, ఫేస్బుక్లలో కానీ రకరకాల సందర్భాలు వచ్చినప్పుడు కౌంటర్ ఇచ్చి సమాజాన్ని ఎన్లైటన్ చేస్తున్నటువంటి విఘ్నులు, మేధావులు. కాబట్టి మీరంతా, నేను రాజులాగా డోర్కి పోయి స్టిక్కర్ అతికై తమ్మి ఇంటికి పోయి పాంప్లెంట్ ఇవ్వమని మిమ్మల్ని అడగదలుచుకోలేదు. అది మా కార్యకర్తలు చేస్తారు. మీరంతా మేధావులు, విఘ్నులు. ఏడికి పోకుండా ఇంట్లో రెస్ట్ తీసుకొని సాయంత్రం సమయంలో ఒక హాఫ్ అన్ అవర్ మీరందరూ కంకరబద్దులై రోజు ఒక 20 మంది, 30 మంది, 50 మంది, మీకు ఎంత ఒప్పుకుంటే అంతమందిని కన్విన్స్ చేస్తే, పటాన్ చెరువు is the largest assembly constituency in the total Medak parliament.
మిగతా అన్ని నియోజకవర్గాల్లో 2 లక్షలు, 2 లక్షల 5,000, 2 లక్షల 10,000, 2 లక్షల 30,000 ఉంటే స్టేజ్ వెనకాల కూర్చున్న మా అన్నలు కూడా ఇంకా వాట్సాప్లలోనే ఉన్నారు కొంతమంది. అంటే హౌ మచ్ యూ లవ్ ద ఫోన్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. ప్రపంచం ఎటైనా కొట్టుకపోని ఒక సెకండ్ మనం ఇట్లా అనకపోతే ఫేస్బుక్ తీసో వాట్సాప్ తీసో అనకపోతే ఏదో కోల్పోయినమైన ఫీలింగ్ వస్తూ ఉన్నారు సైకలాజికల్ గా. నేను ఒక పోస్ట్ చేసిన దీనికి ఎన్ని లైక్లు వచ్చినాయి, లైకులు రాకపోతే కూడా డిప్రెషన్ లో పోతున్నారు కొంతమంది మిత్రులు అంటే మీరు అర్థం చేసుకోండి. సో దట్ మచ్ వీఆర్ అడిక్టెడ్ టు ద మొబైల్. తప్పని నేను చెప్పట్లేదు, మీరు చేసే పని కావచ్చు, మీకుండే అవసరం కావచ్చు, లేదా సమాజం గురించి తెలుసుకోవాలనే మీ తపన కావచ్చు, మిమ్మల్ని మొబైల్ వైపు అడిక్ట్ చేస్తుంది. చిన్నప్పటిలాగా ప్లే గ్రౌండ్స్ లేవు, శాంతి గారు చెప్పినట్టు పోయి ఆడుకోవడానికి జాగా లేదు. పిల్లోడికి మొబైల్ ఇస్తే వాడు ఫోన్లోనే క్రికెట్ ఆడుకుంటాడు, మనం వంట వేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. కాబట్టి ఖచ్చితంగా ఇందాక మిత్రుడు రాజు చెప్పినట్టు కిష్టారెడ్డిపేట చెరువు కాలుష్యం గురించి సుప్రీంకోర్టు దాకా కొట్లాడినాన్ని, సుల్తాన్పూర్కి హైకోర్టు జడ్జిని తీసుకొచ్చి ఇట్లే మీటింగ్ పెట్టి గ్రామస్తులందరితో మాట్లాడినోడిని, ఈ అమీన్పూర్లో సుమారు 1000 ఎకరాల భూమి కబ్జా అవుతుంటే కాపాడినోడిని. కాబట్టి ఈ ప్రాంతం మీద పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని. కాబట్టి మీరు చెప్పినటువంటి ప్రతి సమస్య కూడా 100% మీరందరూ కూడా నేను చెప్పిన ఈ 2 పనులు, ఒకటి పోలింగ్ స్టేషన్కి రావడం, 2 టెలిఫోన్ ని మీ వెపన్ గా వాడుకొని అందరికీ ఫోన్ చేసి కన్విన్స్ చేయడం అనే ఈ 2 పనులను మీరు చేస్తే 100% మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా రఘునందన్ రావు నరేంద్ర మోడీ గారి వారధిగా, నరేంద్ర మోడీ గారి ప్రతినిధిగా ఖచ్చితంగా గెలుస్తారనేటువంటి విశ్వాసం నాకుంది. అందుకని నా విజ్ఞప్తి, మీరు చెప్పిన ప్రతి అంశాన్ని ఖచ్చితంగా కూడా పార్లమెంట్ లో కానీ ఎక్కడ సందర్భం వస్తే అక్కడ స్పృశించడానికి, మీ సమస్యని పరిష్కరించడానికి మీ కుటుంబ సభ్యుల్లాగా నేను ముందుకు సాగుతాను. అనుమతి లేని సమావేశం కాబట్టి ఎక్కువసేపు మాట్లాడితే కేసు రిజిస్టర్ అవుతుంది, ఎవరైనా కంప్లైంట్ చేస్తే రాంగ్ సెన్స్ పోతుంది. అందుకని తొందరగా ముగించాలనుకుంటున్నాను. మీకు ఎక్కువ చెప్పాల్సింది ఏం లేదు, మీరు విఘ్నులు, ఆలోచించగలిగిన వాళ్ళు. యూ కెన్ టేక్ అన్ అప్రాప్రియేట్ డిసిషన్. ఒక చిన్న కాల్ తోటి ఇంతమంది ఇన్ని కాలనీలకు వెళ్ళి వచ్చారు. ఒక అపార్ట్మెంట్ లో, ఒక బిల్డింగ్ లో ఒక 30 కుటుంబాలు ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా యూ హ్యావ్ అక్వైటెన్స్ విత్ ఆల్ దోస్ ఫ్యామిలీస్. ఆ 20 కుటుంబాలని కన్విన్స్ చేస్తే ఒక బంగ్లాలో 100 ఓట్లు ఉంటాయి. రఘునందన్ రావు ఒక బంగ్లా 48 అపార్ట్మెంట్లు ఎక్కి దిగాలంటే ఉంటే స్ట్రెస్ ఎంత ఉంటుంది. మీరు ఒకరు పోయి కన్విన్స్ చేసి మీ వాట్సాప్ గ్రూప్ లో దీనికి సంబంధించిన మెసేజ్ని పెడితే విషయం ఎంత స్పీడ్ గా పర్కులేట్ అవుతుంది అనేది మీరు దయచేసి ఆలోచించమని మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 100% సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నన్ని, సమస్యల మీద అవగాహన ఉన్నన్ని, పేద ప్రజల కష్టాన్ని తెలిసినోన్ని, ప్రజల గొంతుకగా 3 సంవత్సరాల పాటు అసెంబ్లీలో మాట్లాడినోన్ని. మిగతా నాయకులందరూ ఎట్లాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. మాట్లాడి నన్ను నేను తగ్గించుకోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి దయించి మీరు ఆలోచించుండ్రి. ఓటు వేసే కంటే ముందు 1-2 సార్లు ఆలోచించుండ్రి. రఘునందన్ కంటే ఎక్కువ ఈ దేశానికి నరేంద్ర మోడీ గారి సేవలు అవసరం ఉన్నాయనే విషయాన్ని గుర్తించండి. గత 7 దశాబ్దాలుగా నరేంద్ర మోడీ గారు వచ్చే కంటే ముందు 6 దశాబ్దాలుగా ఆయన ఇండియన్ అని ఎక్కడైనా గర్వంగా చెప్పుకోవాలంటే మన వాళ్ళు భయపడేటోళ్ళు. ఖతార్లోనో, అబుదాబిలోనో, దుబాయ్లోనో, ఆడిలైడ్లోనో, ఆస్ట్రేలియాలోనో ఎక్కడి నుంచి వచ్చినామంటే భయంతో బతికేటువంటి స్థితి నుంచి ఈ రోజు ప్రపంచంలో ఉన్న ఏ కార్నర్ కి పోయినా ఐఎమ్ ఎన్ ఇండియన్ అని గర్వంగా చెప్పుకునే రీతి లోపల మన దేశ కీర్తి ప్రతిష్టలు తెచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. అంత గొప్ప నాయకుడి నాయకత్వంలో ఈ దేశం 11వ ఆర్థిక స్థానం నుంచి ఈ రోజు 5వ స్థానానికి వచ్చింది. రేపు 3వసారి గెలిపిస్తే ఖచ్చితంగా 3వ స్థానానికి ఈ దేశ ఆర్థిక వ్యవస్థని పెంచడంతో పాటు మీరు హైదరాబాద్ చుట్టుపక్కల చూసిరు, ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు హృదయ విదారకరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి చెంగిచెర్ల అనేటువంటి ఒక ప్రాంతంలో ఒక సంఘటన జరిగింది. ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. హోలీ ఆడిన తర్వాత ఎట్లా 4 స్పీకర్లు పెట్టుకోవాలనుకుంటారు, డాన్స్ చేయాలనుకుంటారు పిల్లలు, గొడవ జరుగుతుంది, అల్లరి అవుతుంది, ఏదో చేస్తారు. ఎవరిది పండుగ? మన పండుగని మనం చేసుకుంటా ఉన్నాం. మనకి ఇష్టం లేకున్నా వాళ్ళు రోజు 5 సార్లు మైక్లో హజా వినిపిస్తే నోరు మూసుకొని వింటున్నాం, మౌనంగా భరిస్తున్నాం. ఒక పూట ఏడాదికి ఒక రోజు వస్తుంది హోలీ. ఆ వచ్చిన ఒక హోలీ పండుగ రోజు రంగులు వేసుకొని డాన్స్ చేస్తుంటే రోడ్ల మీద వచ్చి కొట్టి స్పీకర్లు బంద్ చేసి పోయిందంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. 180% మెజారిటీ ఉన్న ప్రజలు తమ పండుగని ఒక్క పండుగని జరుపుకోవడానికి పోతే కూడా ఇంకెవరిదో పర్మిషన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే దేశం ఎటుపోతుంది, మైనారిటీల హక్కుల పేరిట ఎట్లా జరుగుతుందో ఒకసారి చూడాలి. రేవంత్ రెడ్డి అనేటువంటి ముఖ్యమంత్రి గారు 2 రోజుల నుంచి ఒకే పనిగా ఒక దుష్ప్రచారాన్ని, ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. బీజేపీ 400 సీట్లతో గెలిచిన మరుక్షణం భారత రాజ్యాంగాన్ని మారుస్తుంది అని అబద్ధం చెప్తా ఉన్నాడు. రాజ్యాంగం మార్చాలంటే ఇప్పటికి 2 సార్లు అధికారంలోకి వచ్చినాం, 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నాం. 28 మంది ముఖ్యమంత్రుల్లో 18 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. లోక్సభలో, రాజ్యసభలో 2 చోట్ల అబ్సల్యూట్ మెజారిటీ ఉంది. కానీ ఏ రోజు కూడా మోడీ గారు
రిజర్వేషన్లు ఎత్తేస్తామనో రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్పలేదు. అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా కొత్తగా రిజర్వేషన్లు తెచ్చిచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం తప్ప ఇంకొకటి కాదు. అదే చట్టం సిఏఏ అనే చట్టాన్ని తెస్తే అర్థం కాక చాలా మంది అరుస్తా ఉన్నారు. సిఏఏ తీసుకొచ్చిరు, ముస్లింల ఓట్లు తీసేస్తారు, ముస్లింల పౌరసత్వం తీసేస్తారు. సిఏఏ ఇస్ అన్ యాక్ట్ which will give the citizenship but it never removes any individual citizenship. ఈ దేశంలో కొత్తగా పౌరసత్వం కావాలనుకున్నటువంటి హిందువులు, జైనులు, బుద్ధులు, పార్సీలు ఇట్లా 6 తెగలకు సంబంధించినటువంటి వాళ్ళకి కొత్తగా పౌరసత్వం ఇచ్చే చట్టం సిఏఏ తప్ప ఏ ఒక్క ముస్లిం పౌరసత్వాన్ని కూడా సిఏఏ తీసేది. కానీ పొద్దున్న లేస్తే దాని పేరు మీద ఓ ధర్నా, ఓ దుకాణం, ఓ దందా, దానికి కొన్ని టీవీలు, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు అదే రకంగా ప్రమోట్ చేస్తూ ఉంటాయి. నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టూ వస్తుంది అని చెప్తాడు ఒక ఇంగ్లీష్ తత్వవేత్త. అట్లా రేవంత్ రెడ్డికి అదే పని పెట్టుకున్నాడు. బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది, బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది. నేను చెప్తా ఉన్నా, ఎన్డీఏకి 350 సీట్లు ఉన్నాయి. ఈ రోజు ఎన్డీఏ 2 లోపల రెండోసారి నరేంద్ర మోడీ గారు అయిన తర్వాత 350 సీట్లు ఉన్నాయి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలుపుకొని. 18 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఏ చట్టం తీసుకురావాలన్నా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. బట్ నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పినారు, భారత రాజ్యాంగాన్ని రాసిన పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మళ్ళీ పుట్టి ఈ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటే, రద్దు చేయాలనుకుంటే అది సాధ్యం కాదు, కేవలం సవరించడం మాత్రమే జరుగుతుంది తప్ప ఇప్పుడున్న రాజ్యాంగాన్ని రద్దు చేయలేమని సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు చెప్పినారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు చెప్పిన బురద చల్లుతారు. తెల్ల బట్టలు వేసుకొని పోతుండ్రు రాజు, పోతూ ఇంత మోటార్ సైకిల్ ఇట్లా బురుమని ఇంత బురద చెల్లేసినాం అనుకో, ఏం చేయాలి రాజు? ఇంటికి అయితే బట్టలు ఉతుక్కోవాలి కదా, ఆయన తప్పు లేకున్నా ఆయన మీద కొంత బురద పడుతుంది కదా. సో ఇట్లాంటి నేచర్ ఉన్నటువంటి వ్యక్తులు సమాజంలో ఎక్కువ అయిపోయినారు. వాళ్ళందరికీ ఎక్కడికక్కడ జవాబు చెప్పాలంటే దానికి మన ముందున్న ఒకే ఒక ఆయుధం ఓటు అనేటువంటి ఆయుధం. అందుకని విఘ్నులైన మీరందరూ మీ ఓటకు, మీ కుటుంబ సభ్యుల ఓటకు, మీ అపార్ట్మెంట్ ఓటకుని పూర్తి స్థాయి లోపల 100% సద్వినియోగంలాగా చూడాలని, చూస్తారని సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో మళ్ళీ చెప్తా ఉన్నాను. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే 10 సంవత్సరాల క్రితం ఎక్కడున్నాడో తెలిసేవాడు కాదు. ఇట్లా డయాస్ల మీద ఒక 100 దేశాల మీటింగ్లు అయితే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఏడున్నాడంటే 5వ వరుసలో 6వ వరుసలో ఉండేవాడు. ఎక్కడున్నాడో ఎవరు పట్టించుకున్నట్టు కాదు. కానీ ఇలా ఏదైనా ప్రపంచ దేశాల అగ్ర దేశాలకు సంబంధించిన ప్రధానమంత్రులకు సంబంధించిన ఒక సమావేశం అయితే మోడీ గారు ఎక్కడున్నారని అడిగి అమెరికా అధ్యక్షుడు, బ్రిటన్ అధ్యక్షుడు, జపాన్ అధ్యక్షుడు వచ్చి కలిసి చేతిలో చేయి కలిపి ఒక ఫోటో దిగిపోయే స్థాయికి ఈ దేశ గౌరవాన్ని పెంచినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అందుకని ఆలోచించింది. కేంబ్రిడ్జ్ లో చదవకపోవచ్చు, ఆక్స్ఫర్డ్ లో చదువుకోకపోవచ్చు, మన్మోహన్ సింగ్ లాగా రిజర్వ్ బ్యాంక్ కి గవర్నర్ గా పనిచేయలేకపోవచ్చు, కానీ పేదోడి కష్టం ఈ దేశంలో ఉన్నటువంటి హిందువుల ఆకాంక్షల్ని 100% నెరవేర్చేటువంటి నాయకుడు ఒకే ఒక నాయకుడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి దయచి వారిని ఆశీర్వదించి మెదక్ పార్లమెంట్ సభ్యునిగా నన్ను గెలిపించి మెదక్ పార్లమెంట్ కు పంపాలని, పంపిన మరుక్షణం నుంచి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి నరేంద్ర మోడీ గారికి మధ్యలో వారధిగా ఉంటూ మీ అవసరమైనటువంటి పనులని, సేవల్ని చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వేదికకి, వివిధ కాలనీల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి వేదిక ముందు ఉన్నటువంటి గౌరవ మిత్రులందరికీ కూడా పేరు పేరున మరొకసారి శిరస్సు వంచి నమస్సుమాంజలు, శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ we have to celebrate our celebration on 13th. 13th is one day and next is June 4th. ఈ 2 రోజులు కూడా నా కోసం కేటాయించాల్సిందిగా, నరేంద్ర మోడీ గారి కోసం కేటాయించాల్సిందిగా, ఈ దేశం కోసం కేటాయించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏందే పైన స్లాబ్ లేచిపోవాలి మీరు స్లోగన్స్ ఇస్తే, ఎంత మెల్లగంటున్నా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అన్న ఒక 10 minutes టైం తీసుకుంటాం అన్న ఫోటోల గురించి. మా వాళ్ళని ఒకసారి పిలుస్తాం అన్న. ఒక్కసారి మీకు అందరు వీరాభిమానులు ఉన్నారన్న. అలాగే అన్న నేను ఇప్పుడు హైకోర్టులో అడ్వకేట్ గా ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన, నాకు మీ ఆశీస్సులు కావాలన్నా. నేను మంచి మంచి కేసులు తీసుకొని పైసల గురించి కాకుండా సమాజానికి ఉపయోగపడే కేసులు నాకు వచ్చి నేను మీ అంత గొప్పవాళ్ళు కావాలని అనుకుంటున్నాను అన్న. మీ యొక్క బ్లెస్సింగ్స్ ఇవ్వాలని నా యొక్క మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చలో, థ్యాంక్ యూ రాకేష్. విష్ యూ ఆల్ ది సక్సెస్. పేరు వచ్చిన తర్వాత పైసలు అవే